अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इज़ा वक़अतिल वाक़िया लैसा लिवक़अतिहा काज़िबा ख़ाफ़िज़तुन राफ़िया। रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा सुब्हानका ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। కరుణామయుడు, కృపాకరుడు, పాలకుడు, పోషకుడు, మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. మిత్రులారా, ఇప్పుడు మీ ముందు పఠించినటువంటి ఆయతులు ఏవైతే ఉన్నాయో సూరతుల్ వాఖియా సూరా నెంబర్ 56 ఆయతులు 1 నుండి 3 వరకు. వీటి యొక్క భావం ఏమిటి అంటే, ఇజా వఖతిల్ వాఖియా, ఆ అనివార్యమైన సంఘటన సంభవించినప్పుడు, లైసలి వఖాతిహా కాజిబా, అది సంభవించడంలో ఎలాంటి సందేహం లేదు. హాఫిజతున్ రాఫియా, అది కొందరిని హీనపరుస్తుంది, మరి కొందరిని పైకెత్తుతుంది. ఇది దీని యొక్క క్లుప్తమైనటువంటి తర్జుమా అండి. ఈ సూరా గురించి మనం తెలుసుకోబోయే ముందు, దీని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోబోయే ముందు, మనం ఏదైతే ఖురాన్ చదువుతున్నామో, ఏదైతే ఖురాన్ అర్థం చేసుకుంటున్నామో, ఇది ఒక స్టైల్లో, ఒక సిస్టమేటిక్గా కుదించబడి కూర్పు చేయబడి ఉందన్నమాట. ఆ స్టైలు, ఆ డిజైను, ఆ ప్యాటర్ను, ఆ స్ట్రక్చర్ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, దీని గురించినటువంటి రియల్ టేస్ట్ ఏదైతే ఉందో, దాని యొక్క అసలు ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మనకు అర్థమవుతుంది అనమాట. దాని గురించి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. మామూలుగా దర్శ ఖురాన్లు దీని గురించి ట్రాన్స్లేషన్, దీని గురించి తఫ్సీర్లు మనం చాలా వింటూ ఉంటాం. కానీ ఏమిటంటే, ఈ విధమైనటువంటి ప్యాటర్న్ ఎలా ఉంది అనేది ఒకసారి మనకు తెలిస్తే ఏమవుతుంది అంటే, ఖురాన్ యొక్క మరింత లోతైనటువంటి విషయాలు మనకు అర్థమయ్యేటువంటి ఆస్కారం ఉంటుందన్నమాట. ఎందుకు అంటే, అల్ ఖురాను యుఫస్సిరు బాజుకుం బాజా అన్నారు. అంటే ఖురాన్ గ్రంథం దాంట్లో ఉన్నటువంటి కొంత భాగము మరి కొంత భాగానికి వివరణ ఇస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సాధారణంగా ఎవరైతే నాన్ ముస్లిమ్స్ కానివ్వండి, లేకపోతే ముస్లింలు కానివ్వండి, ఖురాన్ చదివేటప్పుడు అనుకునేటువంటి విషయం ఏమిటి అంటే, ఈ ఖురాన్ ఏమిటి ఒక స్ట్రక్చర్ లేకుండా, ఈ ముందు ఏదో చెప్తారు, దాని తర్వాత ఏదో చెప్తున్నారు, ముందు సూరాకి తర్వాత సూరాకి ఏం కనెక్షన్ ఏం లేదు, దాని తర్వాత ఏం చెప్తున్నారో ఒక మాట చెప్తూ మధ్యలో కట్ అయిపోయి వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి డిస్టర్బెన్స్, ఈ విధమైనటువంటి గందరగోళం అనేది సాధారణంగా చాలామందికి ఉంటుంది. నేను కూడా ముందు చదివేటప్పుడు ఏంటిది ఒక సబ్జెక్ట్ మాట్లాడుతూ దాని తర్వాత సడన్గా వేరే సబ్జెక్ట్కి మాట్లాడటం ఏమిటి, పైదానికి కిందదానికి లింకే లేదు, సంబంధమే లేదు అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమిటి అంటే, ప్రతి దాంట్లో కూడా ఒక స్ట్రక్చర్ అనేది, ఒక లింక్ అనేది మనకు కనపడుతుంది అనమాట. అది కాస్త పరిశీలనగా చదివి దానికోసం సమయం తీసినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ సూరా ఏదైతే ఉందో సూరా 56, ఇది ఒక సమూహపు సూరాల్లో ఒక సూరా అనమాట. 50వ సూరా దగ్గర నుండి 56వ సూరా దాకా ఇది ఒక గ్రూప్ ఆఫ్ సిరీస్ అనమాట. ఇవన్నీ కూడా మక్కా సూరాలు. ఈ మక్కా సూరాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ఒకటి ఈ సమూహంలో ఉన్నటువంటి సూర 50 నుండి 56 దాకా ఉన్నటువంటి దాంట్లో ఒకటి ఖురాన్ గురించి ఎక్కువగా ప్రస్తావించడం జరుగుతుందన్నమాట. ప్రతి సూరాలో కూడా ఖురాన్ సంబంధించినటువంటి ఏదో ఒక విషయం ప్రస్తావించబడింది. రెండోది, ఈ లోకం తర్వాత పరలోకం అనేది ఒకటి ఉంది, దీని తర్వాత వచ్చేటువంటి జీవితం గురించి ఈ 2 విషయాలు ప్రస్తావించడం జరిగిందనమాట. ఈ మొత్తం సూరాల్లో 50 నుండి 56 దాకా ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ 7 సూరాలు మనం చూసినట్లయితే, మొదటిది 50వ సూరా. మనం లాస్ట్ క్లాస్లో దాన్ని క్లోజ్ చేసుకున్నాం. 50వ సూరా సూరతుల్ కాఫ్ ఏమిటి అంటే, అది దానిలాగా ఉన్నటువంటి పోలికైనటువంటి సూరా ఏం లేదు, అది ఊరికనే ఒక స్టాండర్డ్ సూరా అనమాట 50వ సూరా. దాని తర్వాత 51, 52 ఏదైతే ఉన్నాయో సూరతుల్ జారియాత్, సూరతుల్ తూర్ ఏదైతే ఉన్నాయో ఇవి 2 జంట సూరాలు అనమాట. అంటే ఖురాన్లో ఏమిటి అంటే జంట సూరాలు అనేవి ఉంటాయన్నమాట. దాన్నే మువజ్జతైన్ అని చెప్పేసి, సూర్య ఫలక్, సూర్య నాస్ని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత అజ్జవరవైన్ అంటే ముత్యాల లాంటి 2 సూరాలు అని చెప్పేసి సూర్య బఖరాన్ని, సూర్య ఆలిమ్రాన్ని చెప్పడం జరిగింది. అలాగే ఖురాన్లో ఏమిటంటే జంట సూరాలు ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ ఏమిటి అంటే సూరత్ తూరు, సూర్య జారియాత్ ఈ 2 51, 52 సూరాలు ఏదైతే ఉన్నాయో ఇవి జంట సూరాలు అనమాట. దాని తర్వాత 53, 54 ఏదైతే ఉన్నాయో సూరతుల్ నజమ్ మరియు సూరతుల్ ఖమర్, ఒకటి నక్షత్రాలు, రెండోది ఏమిటంటే చంద్రుడు. ఈ 2 సూరాలు ఏదైతే ఉన్నాయో ఈ 2 జంట సూరాలు అనమాట. అంటే ఈ జంట సూరాలు అని చెప్పేసి ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, దీంట్లో ప్రస్తావించినటువంటి కొన్ని విషయాలు మళ్ళీ దాని యొక్క కాంప్లిమెంట్గా కానీ, లేకపోతే దాని యొక్క మరింత వివరణ కానీ తర్వాత వచ్చేటువంటి సూరాల్లో ఉంటుందన్నమాట. అలా 53, 54 జంట సూరాలు.
దాని తర్వాత 55, 56 సూరతుర్ రెహమాన్ ఏదైతే ఉందో సూరతుర్ రెహమాను మరియు సూరతుల్ వాకియా ఏదైతే ఉన్నాయో ఈ 2 జంట సూరాలు అంటే దీంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు దాంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మ్యాచ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం చదువుతున్నది 56వ సూరతుల్ వాకియా కాబట్టి దీనికి వెనకాల ఉన్నటువంటి సూర ఏదైతే ఉందో సూరతుర్ రెహమాన్ గురించి మనం కొంత తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు సూరతుర్ రెహమాన్లో ఏమవుతాయి అంటే ప్రధానంగా 5 విషయాలు ఉంటాయన్నమాట. సూరతుర్ రెహమాన్ మొత్తం మనం చదివితే 5 విషయాలు. మొదటిది విషయం ఏమిటి అంటే అర్ రహమాన్ అల్లమల్ ఖురాన్ ఖలకల్ ఇన్సాన్ అల్లమహుల్ బయాన్. అంటే ఫస్ట్ దాని యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి అంటే ఫస్ట్ టాపిక్ దాంట్లో ఖురాన్ గురించి ప్రస్తావన ఉంటుందన్నమాట. ఖురాన్ను మంచి దేవుడు కరుణామయుడు మనిషికి జ్ఞానం నేర్పాడు, మాట్లాడటం నేర్పాడు అని చెప్పేసి ఖురాన్ యొక్క ప్రస్తావన హై పిచ్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ దాంట్లో ఖురాన్. దాని తర్వాత రెండవ సబ్జెక్ట్ ఏమిటి అంటే సూరతుర్ రెహమాన్లో ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ షంసు వల్ కమరు బి హుస్బాన్ వన్ నజము వషజరు యశ్జుదాన్ అలా చెప్తూ వెళ్ళి మీకోసం ధాన్యం ఇచ్చాము, మీకోసం పండ్లు ఫలాలు, దాని తర్వాత సుగంధ ద్రవ్యాలు ఇచ్చాము, దాని తర్వాత 2 సముద్రాలను మేము వదిలిపెట్టాము, దాంట్లో మీరు ముత్యాలు పగడాలు ఇవన్నీ కూడా మీరు చేస్తారు అంటే సృష్టిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గొప్ప విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగిందనమాట. ఓకేనా. మొదటిది ఖురాను, రెండోది సృష్టిలో గొప్పతనం. దాని తర్వాత మూడో విషయం ఏమిటి అంటే దాని తర్వాత యా యుహ సఖలాన్ భూమికి భారమైనటువంటి వారలారా అని చెప్పేసి అక్కడ నుండి తీర్పు దినం యొక్క ప్రస్తావన స్టార్ట్ అవుతుందన్నమాట. తీర్పు దినం యొక్క ప్రస్తావన స్టార్ట్ అవుతూ అక్కడ తీర్పు దినంలో కూడా మళ్ళీ ఏమిటి అంటే భయపెట్టేటువంటి విషయాలు చెప్పడం జరుగుతుందన్నమాట. ఆకాశం ఎర్రగా మారిపోయినప్పుడు దాని జ్వాలలు మీ పైన విసిరి కొడతాము, వాళ్ళని సీమాహుం ఫీ ఉజూహిం అంటే వాళ్ళ యొక్క ముఖం కవళికలతోనే వాళ్ళని మేము పసిగడతాము ముజ్రిమీన్ అని చెప్పేసి భయపెట్టించేటువంటి తీర్పు దినం సంఘటన ఏదైతే ఉన్నాయో అవి అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. మూడో విషయం. దాని తర్వాత నాలుగో విషయం ఏమిటి అంటే 2 స్వర్గాలు ఎవరికైతే ఉన్నాయో జన్నతాన్ వలిమన్ ఖాఫ మఖామ రబ్బిహి జన్నతాన్, ఎవరైతే దైవానికి భయపడి జీవితాన్ని గడుపుతారో అలాంటి వారికి మేము 2 స్వర్గాలను ప్రసాదిస్తామని చెప్పి చాలా డీటెయిల్గా స్వర్గంలో ఉండేటువంటి విషయాల గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చివరిలో వచ్చేటప్పటికి ఏమిటంటే మళ్ళీ ఇంకోసారి ఆ 2 స్వర్గాలు కాకుండా వమిన్ దూనిహిమా జన్నతాన్ అంటాడు. మళ్ళీ ఇంకో 2 స్వర్గాలు ఉన్నాయి అని చెప్పేసి అది ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి అంటే మొత్తం 4 స్వర్గాలు అనమాట. ఫస్ట్ 2 స్వర్గాలు, 2 జతల స్వర్గాలు, దాని తర్వాత ఇంకో జత స్వర్గం అనమాట. 2 స్వర్గాలు అవి ఇంకా డీటెయిల్గా ఎవరైతే బాగా మంచిగా ఉంటారో, ఎవరైతే ఇంకా పుణ్యాత్ముల్లో చాలా పైకి వెళ్ళినటువంటి స్థాయి వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి వమిన్ దూనిహిమా జన్నతాన్ అని చెప్పేసి చెప్తారనమాట. మొత్తం 5 విషయాలు. ఒకటి ఖురాన్ గురించి చెప్పడం జరిగింది, రెండోది సృష్టిలో ఉన్నటువంటి అద్భుతాల గురించి చెప్పడం జరిగింది, మూడోది తీర్పు దినము భయపెట్టేటువంటి సంఘటనలు, దాని తర్వాత 2 స్వర్గాలు, దాని తర్వాత అవి కాకుండా మళ్ళీ ఇంకో 2 స్వర్గాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది సూరతుర్ రెహమాన్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు సూరతుల్ వాకియా దగ్గరికి వచ్చినట్లయితే సూరతుల్ వాకియా యొక్క ఇంట్రడక్షను కంక్లూజన్ని మనం వదిలేస్తే అంటే సూర్య వాకియా యొక్క ఇంట్రడక్షను కంక్లూజను ఈ సూరతుర్ రెహమాన్తో మ్యాచ్ అవ్వదు. దాని ఇంట్రడక్షన్ వదిలేయండి, దాని కంక్లూజన్ వదిలేయండి. మధ్యలో దాని యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ చూసినట్లయితే అది కూడా 5 విషయాలతో పోటీ పడుతుంది అనమాట. 5 విషయాల్లో భాగాలుగా ఉందన్నమాట. సూర వాక్యాలో మొదటి భాగం ఏమిటి అంటే సాబిఖూన్ ఉలాయికల్ ముకర్రబూన్ అంటాడు. ముందున్నటువంటి వాళ్ళు ఎప్పుడు ముందుంటారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రస్తావన గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ముందుండే వాళ్ళు ఎప్పుడూ ముందుంటారు అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత రెండో విషయం ఏమిటి అంటే సూర వాక్యాలో రెండవ విషయం ఏమిటి అంటే అస్హాబుల్ మైమనతి మా అస్హాబుల్ మైమన, కుడిపక్షం వాళ్ళు అసలు కుడిపక్షం వాళ్ళు ఎంత అద్భుతం, వాళ్ళు ఎంత అదృష్టవంతులు కుడిపక్షం వాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ ముందుండేటువంటి వాళ్ళ గురించి ప్రస్తావన చెప్పడం జరిగింది, దాని తర్వాత కుడిపక్షం వారి గురించి ప్రస్తావించడం జరిగింది అనమాట. దాని తర్వాత మూడోది ఏమిటి అంటే అస్హాబు షిమాలి మా అస్హాబు షిమాల్, ఎడం పక్షం వారు వాళ్ళ దౌర్భాగ్యం ఎంత దరిద్రులు ఎంత దౌర్భాగ్యులు వాళ్ళు ఎడం పక్షం వారు అని చెప్పేసి మూడో సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే ఎడం పక్షం వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత నాలుగో విషయం ఏమిటి అంటే సూరతుల్ వాక్యాలో సృష్టి గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఏమిటి మీరు కాచేటువంటి వీర్యాన్ని చూసారా, అది తయారు చేసేటువంటి వాళ్ళు మీరా మేమా, ఏమి మీరు ఆకాశాన్ని వృక్షాలను చూస్తున్నారా, దాన్ని మొలకెత్తించేటువంటి వాళ్ళు మీరా మేమా, ఏమి మీరు ఆకాశం నుండి వర్షాన్ని చూస్తున్నారా, దాన్ని కురిపించేటువంటి వాళ్ళు మీరా మేమా అని చెప్పేసి ఈ సృష్టిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాల గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. చదివితే మీకు ఈజీగా సింపుల్గా పైబైన దొరుకుతాయి అనమాట.
అంటే ప్రతిదీ క్వశ్చన్ చేస్తారు. ఇది చేసేది మీరా మేమా, మీరా మేమా అని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్ ఉంటుంది అనమాట. అంటే సృష్టి చూపించి దాని యొక్క అద్భుతము, దాని యొక్క క్వశ్చనింగ్ అనేది ఉంటుందన్నమాట. అది దాని తర్వాత చివరిగా ఏమిటి అంటే ఐదవ సబ్జెక్ట్ ఏమిటి అంటే ఖురాన్ గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. కాదు నేను దైవం సాక్ష్యంగా చెప్తున్నాను, ఈ ఖురాన్ అనేది మహత్తరమైనటువంటి వాణి అని చెప్పేసి. బల్ హువ ఖురాన్ కరీం ఫీ లౌహిం మహ్ఫూజ్ లా యమస్సుహు ఇల్లల్ ముతహ్హరూన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. కాదు నేను సాక్షిగా చెప్తున్నాను, ఈ ఖురాన్ అనేది ఏదైతే ఉందో అది లౌహే మహ్ఫూజ్లో ఉంది, పటిష్టమైనటువంటి గ్రంథము, దాన్ని పరిశుద్ధులు తప్ప ఎవరు తాకలేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది సూర్యవాక్య యొక్క 5 సబ్జెక్టులు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే సూరతుర్ రెహమాన్లో ఉన్నటువంటి మొదటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఖురాన్ గురించి. అలాగే సూర్యవాక్యాలు వచ్చేటువంటి 5వ సబ్జెక్ట్ ఏమిటి అంటే ఖురాన్. అలాగే సూరతుర్ రెహమాన్లో 2వ సబ్జెక్ట్ వచ్చేది ఏంటి అంటే సృష్టి యొక్క అద్భుతాల గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే సూరతుల్ వాక్యాలు 4వ సబ్జెక్ట్ చూసినట్లయితే, కింద నుండి 2వ చూసినట్లయితే అది కూడా సృష్టి గురించి అద్భుతాల గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే సూరతుర్ రెహమాన్లో పైనుండి 3వ సబ్జెక్ట్ మనం చూసినట్లయితే అక్కడ తీర్పు దినము మరియు భయపెట్టేటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో అవి చెప్పడం జరుగుతుంది అనమాట. సూర్యవాక్యాల్లో కింద నుండి 3వ సబ్జెక్ట్ మనం చూసినట్లయితే ఎడమ పక్షం వారు ఎంత దౌర్భాగ్యులు ఆ ఎడమ పక్షం వారు అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే సూరతుర్ రెహమాన్లో 4వ సబ్జెక్ట్ చూసినట్లయితే 2 స్వర్గాలు జన్నతాన్ అని చెప్పి చెప్తారు, 2 స్వర్గాల వారి గురించి. సూర్యవాక్యాలో 2వ సబ్జెక్ట్ ఏమిటి అంటే పైనుండి 2వ సబ్జెక్ట్ చూసినట్లయితే అది ఎవరి గురించి, కుడిపక్షం వారు ఎంత అదృష్టవంతులు కుడిపక్షం వారు అన్నారు. సూర్య రెహమాన్లో చివరి 5వ సబ్జెక్ట్ ఏమిటి అంటే అది కాకుండా మరొక 2 సర్గాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సూర్య వాక్యాల ఫస్ట్ సబ్జెక్ట్ ఏమిటి అంటే ముందుండే వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు, వాళ్ళకి లభించేటువంటి ఆతిథ్యమే వేరే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ముందుండేటువంటి వాళ్ళకి ఏమిటి అంటే ఆ 2 స్వర్గాలు కాకుండా మరొక 2 స్వర్గాలు అనేటువంటి ప్రస్తావన ఏదైతే ఉంటుందో ఈ విధంగా ఏమవుతుంది అంటే సూరతుర్ రెహమాన్ యొక్క ఫస్ట్ నుండి లాస్ట్ చూసినట్లయితే, అలాగే సూర్య వాక్యాలో ఫస్ట్ నుండి లాస్ట్ చూసినట్లయితే ఈ 2 కూడా మనకి ఏమిటంటే మ్యాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే సరే ఇది బాగానే ఉంది, ఇది సూరతుర్ రెహమాన్తో కలుస్తుంది, ఓకేనా. ఈ సబ్జెక్టులు మీరు చూసినట్లయితే మీరు చదవాలనుకోండి, దీనికి కంటిన్యూషన్ ఇదే కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మరి దీని యొక్క ఇంట్రడక్షన్, సూర్య వాక్య యొక్క ఇంట్రడక్షను, అలాగే సూర్య వాక్య యొక్క కంక్లూజను ఇది ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కదా అంటే ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది అంటే తీసుకువెళ్ళి సూర్య కాఫ్తో మ్యాచ్ చేస్తే సూర్య కాఫ్లో దీని యొక్క మ్యాచింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఏ విధంగా అయితే ఇప్పుడు దాకా చెప్పినటువంటి 5 సబ్జెక్టులు సూర్య రెహమాన్ మరియు సూర్య వాక్యాలు సేమ్గా ఉన్నాయో, సేమ్ అలాగే ఈ మిగిలిపోయినటువంటి ఇంట్రడక్షను, మిగిలిపోయినటువంటి కంక్లూజన్ ఏదైతే ఉన్నాయో అది తీసుకువెళ్తే మనం సూరతుల్ కాఫ్కి మ్యాచ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఒక రింగ్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనము ఒక పువ్వు కానివ్వండి లేకపోతే ఏదైనా మీరు చేసేటప్పుడు ఏమిటి అంటే మొత్తంలో ఒక డిజైన్ అనేది ఉంటుంది. అదేమిటి అంటే మధ్య మధ్యలో మనం ఏమిటంటే సిమెట్రీ అనేది పెడతాము, లేకపోతే మధ్య మధ్యలో 2 విషయాలు జతగా చేసుకుంటూ వెళ్తాము. చివరికి వచ్చేపాటికి ఏం చేస్తామంటే మొదటి దాన్ని చివరి దాన్ని తీసుకెళ్ళి కలుపుతాము లేకపోతే జత చేస్తాము. అలాగే ఏమిటి అంటే ఈ సమూహపు సూరాలు ఏదైతే ఉన్నాయో 50 నుండి 56 దాకా మధ్యలో అన్ని జంట సూరాలు ఉన్నాయి. మొదటి సూర మరియు చివరి సూర ఏమిటి అంటే అది దాని యొక్క జంట అనేది వచ్చిందనమాట. దాంట్లో మచ్చుగా ఆల్రెడీ మీకు సూరతుల్ కాఫ్ చెప్పేటప్పుడు ఆల్రెడీ దాని గురించి వివరించడం జరిగింది. సూర్య కాఫ్ చెప్పేటప్పుడు కాఫ్ వల్ ఖురానిల్ మజీద్, కాఫ్ ఖురాన్ గ్రంథం సాక్షిగా అని చెప్పేసి చెప్పినప్పుడు ఖురాన్ ఎందుకు మజీద్ అయ్యింది అని దాని గురించి చెప్తే దాని యొక్క కంక్లూజన్ ఎక్కడ ఉంది అంటే సూర్య వాక్యాలు ఉంది అని చెప్పేసి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాము. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే సూర్య కాఫ్కి మరియు సూర్య వాక్యాకి మనం చూసినట్లయితే సో కాఫ్లో ఫస్ట్ ఆయత ఏదైతే ఉందో ఖురాన్ గురించి కాఫ్ వల్ ఖురానిల్ మజీద్, కాఫ్ అనేటువంటి అక్షరము దివ్యమైనటువంటి ఖురాన్ సాక్షిగా అని చెప్పి చెప్పాను అనమాట. ఏంటి ఎందుకు దేవుడు ఖురాన్ యొక్క సాక్ష్యాన్ని ఎందుకు తీసుకున్నాడు, ప్రమాణాన్ని ఎందుకు తీసుకున్నాడు అంటే దాని యొక్క కంక్లూజన్ ఏదైతే ఉందో సూరతుల్ వాక్యాలు ఏం చెప్తాడు అంటే ఫలా ఉక్సిము బిమవాకిల్ నుజూమ్, నేను నక్షత్రాలు రాలిపోయేటువంటి నక్షత్రాలు సాక్షిగా చెప్తున్నాను. బల్హువ ఖురాను కరీం, ఈ ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో అది చాలా గౌరవప్రదమైనది. ఫీ లౌహే మహఫూజ్, అదే లౌహే మహఫూజ్ అనేటువంటి స్థానంలో పటిష్టంగా ఉంది. లా యమస్సుహు ఇల్లల్ ముతహ్హరూన్, దానిని పరిశుద్ధులు తప్ప ఏ జిన్నాదులు కానీ లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు కానీ దాని నుండి ఏమి తాకలేరు, దాన్ని ముట్టుకోలేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఖురాన్ యొక్క దివ్యత్వం గురించి సూర్య కాఫ్లో ప్రస్తావించడం జరిగింది. దాని యొక్క కంక్లూజన్ ఏమిటంటే సూర్య వాక్యాల్లో అది ఎలా దివ్యంగా ఉంది, దాని గొప్పతనం ఎలా కాపాడబడుతుంది అనేటువంటి విషయాన్ని సూర్య వాక్యాలే చెప్పారనమాట. అర్థమైందా?
దాని తర్వాత మనం ఇంకా చూసినట్లయితే అక్కడ వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్న ఏమిటి అంటే సూర్య కాఫ్లో ఆ ఇజా మిస్నా వకున్నా తురాబన్ జాలిక రజోం బయద్, ఏమిటి మేము మట్టిగా ఎముకలుగా మారిపోయిన తర్వాత తిరిగి లేపబడతామా? ఇది చాలా సుదూరమైనటువంటి విషయము, చాలా అసంభవమైనటువంటి విషయం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తిరస్కారాలు చెప్పారనమాట. అదే సూరతుల వాక్యాలు మనం చూసినట్లయితే వ కాను యఖూలున ఆ ఇజా కున్నా తురాబన్ వ ఇజామన్ ఆ ఇన్నా ల మబూసూన్, సేమ్ సూర్య వాక్యాల్లో కూడా మళ్ళీ వాళ్ళు అదే ప్రశ్న అడుగుతున్నారు అనమాట. ఎవరు? సత్య తిరస్కారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేవనెత్తేటువంటి ప్రశ్న ఏమిటంటే కాను ఎక్కువలో ఉన్న వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు అంట, ఏంటి ఆ ఇజాకున్న తురాబన్, ఏమిటి మేము మట్టిగా మారిపోయిన తర్వాత, ఇజామన్ మరియు మేము ఎముకలుగా మారిపోయిన తర్వాత, ఆ ఇన్నాళ్ళ మబూసున్, ఏమిటి మేము తిరిగి లేపబడతామా అని చెప్పేసి. సూర్య కాఫ్లో కూడా సేమ్ అదే క్వశ్చన్, సూర్య వాక్యాలో కూడా సేమ్ అదే క్వశ్చన్ అనమాట. దాని తర్వాత బల్ కజ్జబు బిల్ హక్కి లమ్మా జాహుం ఫహుం ఫీ అమ్రిమ్ మరీజ్, సూర్య కాఫ్లో బల్ కజ్జబు వాళ్ళు దీన్ని అబద్ధం అని చెప్పేసి తృణీకరించారు, అబద్ధం అని చెప్పేసి తిరస్కరించారు దీన్ని, సత్యాన్ని. ఎప్పుడైతే వారి వద్దకు వచ్చిందో ఫహం ఫీ హమ్రీ మరీజ్, వారు కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాళ్ళు మరజ్ అయిపోయారు, అంటే చాలా డైలమాలో ఉన్నారు, చాలా సందిగ్ధంలో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. అదే సూర్య వాక్యాల్లో మనం చూసినట్లయితే వా అమ్మ ఇన్ కాన మినల్ ముకజ్జిబిన్ అజ్జాలిన్, సో వాళ్ళు ఏమైపోయారంట ముకజ్జిబిన్, వాళ్ళు సత్యాన్ని తిరస్కరించడం కారణంగా వాళ్ళు ఏమిటంటే జాలిన్, ఈ కన్ఫ్యూజన్లో ఏమిటంటే వాళ్ళు దారి తప్పి మార్గభ్రష్టులు అయిపోయారు, జాలిన్ అయిపోయారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ కాఫ్లో కజ్జబు అనేటువంటి పదం వచ్చింది, దాని తర్వాత మరజ్ అనేటువంటి పదం వచ్చింది. అంటే వాళ్ళు సత్యాన్ని అబద్ధం అని చెప్పేసి తృణీకరించారు ఒకటి, రెండోది ఏమిటంటే వాళ్ళు మరీజ్లో ఉన్నారు, మరీజ్ అంటే ఏమిటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ కారణంగా వాళ్ళు ఏమైపోయారంటే ముకజ్జిబీన్ అయ్యారు, దాని తర్వాత జాలిన్ అయ్యారు, అంటే మార్గభ్రష్టులు అయ్యారు అని చెప్పేసి. దాని తర్వాత అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఒక బేసిక్ క్వశ్చన్ ఏమిటి అంటే ఖురాన్లో ఒక స్ట్రక్చర్ లేదు, ఒక సీక్వెన్స్ లేదు అని చెప్పేసి మనం ట్రాన్స్లేషన్ చదివినప్పుడు మనం అనుకునేటువంటి విషయం ఇది. కానీ ఎప్పుడైతే మీరు అరబిక్ చదివారో, లేకపోతే ఇప్పుడు ఏదైనా సాహిత్యం గురించి మీరు చదివారనుకోండి, ఏదైనా మీరు పద్యాలు కానివ్వండి, లేకపోతే ఇదివరకు కవులు రాసినటువంటి రచనలు చూసినట్లయితే మీరు ఆ మొత్తం కవితలో ఏమిటి అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అది ఎవరికి? ఆ కవి హృదయం ఉన్నటువంటి వాడికి, ఆ దాని మీద పట్టున్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అలాగే మన సబ్జెక్ట్ అరబిక్ కాకపోవడం వల్ల ఏమిటి అంటే మనం దాన్ని పోతున్నాము, లేకపోతే దాన్ని గుర్తించలేకపోతున్నాము, దాన్ని మనం సెల్యూట్ చేయలేకపోతున్నాము, దాన్ని ఫీల్ చేయలేకపోతున్నాం. కానీ ఏమిటంటే ఆ స్ట్రక్చర్ దీంట్లో ఉంది, అది మనం ఇక్కడ ఏమిటంటే ట్రాన్స్లేషన్ చదువుకొని లేకపోతే మనకు అర్థం అవ్వట్లేదని ఈ ప్రయత్నం ఏమిటి అంటే ఈ విధంగా మనకి ఎప్పుడైతే బేసిక్గా కొంచెం తెలిసి అరబీ పరిజ్ఞానం మనకు వస్తుందో దీంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని, దీనిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కూడా మనం గుర్తించే అవకాశం ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇక కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మరి ఎక్కువగా చెప్పను. దాని తర్వాత ఈజ్ యతలక్కల్ ముతలక్కి యాని అనిల్ యమీని వాని షిమాలి ఖయీద్, ఎప్పుడైతే కలిసేటువంటి వాళ్ళు కలుస్తారో, ఈజ్ యతలక్కల్ ముతలక్కియాన్ అంటే ముతలక్కియాన్ అంటే కలవటం అనమాట. కలిసేవాడు ఎప్పుడైతే కలుస్తారో అనిల్ యమీని వాని షిమాలి, కుడివైపున మరియు ఎడం వైపున అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే కుడివైపు పక్షం వాళ్ళు, కుడివైపు ఎడం వైపు వాళ్ళు అంటే ఏమిటి? ఎవరైతే దైవతులు రాస్తారో వాళ్ళు రాయటం గురించి. సూర్య వాక్యాల్లో మనం చూసినట్లయితే పూర్తి ఖురాన్లో ఎక్కడ కూడా మనకి మామూలుగా ఏమిటంటే కుడి చేతిలో నుండి మీకు ఇస్తారు, ఎడం చేతి వైపు ఇస్తారు అని చెప్పి ఉంటుంది. కానీ ఇదేమిటి అంటే వాస్హాబుల్ యమీన్ వాస్హాబుల్ షిమాల్ అనేటువంటి డిఫరెన్సియేషన్ ఏమిటంటే సూర్య వాక్యాల్లోనే ఉంటుందన్నమాట. మరి దైవతులు కూర్చొని రాస్తారనేటువంటిది సూర్య కాఫ్లోనే ఉందన్నమాట, వేరే చోట ఎక్కడ లేదు. ఓకేనా? దాని తర్వాత జాత్ సకరతుల్ మౌతి బిల్ హక్కి జాలిక మాకుంత మిన్హు తహీద్, మరి ఇది కూడా సక్రాతుల్ మౌత్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది సూరతుల్ కాఫ్లోనే వచ్చింది. అంటే మరణ సమయం ఆసన్నమైనప్పుడు మీ యొక్క మత్తు ఉంటుంది చూసారా, సక్రాతుల్ మౌత్ అంటే మరణం వచ్చే ముందు వచ్చేటువంటి మత్తు, లేకపోతే మరణం వచ్చే ముందు వచ్చేటువంటి కంగారు ఏదైతే ఉందో దాన్ని సక్రాత్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే మత్తు బాగా మందు తాగినవాడు ఎలాంటి సక్రాత్లో ఉంటాడంటే ఆ సక్రాత్ అనేది ఆ పదం కోసం యూజ్ చేస్తారనమాట. మత్తులో ఉన్నటువంటి వాడిని సక్రాత్ అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ సక్రాతుల్ మౌత్ అని చెప్పేసి చెప్పారు. అంటే ఏంటంటే మరణం వచ్చే ముందు మంచుకునేటువంటి సిచ్యువేషన్ని అది చెప్పారనమాట. ఆ సిచ్యువేషన్ కేవలం కాఫ్లోనే వివరించడం జరిగింది. దానికి కంక్లూజన్ ఏమిటి అంటే అక్కడ సూర్య వాక్యాలు ఏం చెప్తాడు అంటే కాను కల్లా ఇజా బలగతిల్ హుల్ఖూమ్, ఎప్పుడైతే అతని ప్రాణం అతని గొంతులోకి వస్తుందో అతని పక్కనే ఉన్నటువంటి వాళ్ళు ఆ గొంతులో ఉన్నటువంటి ప్రాణాన్ని ఆపలేరు. దమ్ముంటే మీరు తీసురండి అని చెప్పేసి అక్కడ ఛాలెంజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ప్రాణం గొంతులో వచ్చినప్పుడు మీరేం చేయలేరు, మీ యొక్క నిస్సహాయత అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే గొంతులో ప్రాణం వస్తుంది అనేటువంటి విషయం సూర్యవాక్యాలని చెప్పాడు. దాని తర్వాత ఇక్కడ ఏమిటి అంటే సక్రాతుల మౌత్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇది ఒక విధమైనటువంటిది. దాని తర్వాత
సూర్య కాఫ్లో మనం చూసినట్లయితే వజాత్ కుల్లు నఫ్సి మహా సాయకం వ షహీద్. ఆ రోజు తీర్పు దినం రోజు అతనితో పాటు ఒక తోలేవాడు మరియు ఒక సాక్షిగా ఉంటాడు అని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ చూసినట్లయితే వాంతుం హీన ఇజిన్ తంజురూన్, అక్కడ తోలేవాడు ఒక చూసేవాడు తోలేవాడు ఇద్దరు ఉంటారు అని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ చూస్తే ఏమిటి అంటే అక్కడ షహీద్ ఒకడు ఉంటాడు, అంటే చూసేవాడు సాక్ష్యం చెప్పేవాడు ఒకడు ఉంటాడు అని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ ఇహలోకంలో ఏమిటి అంటే మనం మరణం వచ్చేటప్పుడు పక్కన చూసేవాడు అలా చూస్తూనే ఉండిపోతాడంట, ఆడేం చేయలేడు అని చెప్పేసి. అక్కడ కూడా ఆ షహీద్ ఏమిటంటే చూస్తూనే ఉంటాడు, అతను కూడా ఏం చేయలేడు. ఇక్కడ అతనికి ఏమిటంటే అంతుం హీన ఇజిన్ తన్సురూన్, మరియు మీరు చూస్తూనే ఉండిపోతారు ఏమి చేయలేరు అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ సకరాతుల మౌతుల సమయంలోనే దానికి కంటిన్యూషన్ అనమాట. అక్కడ షహీద్ ఉంటారని చెప్పి చెప్తారు. దాని తర్వాత ఉదుహులు హబి సలాం అని చెప్పేసి సూర కాఫ్లో ఎవరైతే స్వర్గవాసులు ఎవరైతే వెళ్తారో వాళ్ళని ఉదుహులు హబి సలాం లహుమా యషావునా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఏదైనా మసీద్ అని చెప్పి చెప్పారనమాట. వాళ్ళని స్వర్గవాసులు మీరు హాయిగా దీంట్లో ప్రవేశించండి, మీకు ఏది కావాలో అది లభిస్తుంది, మా దగ్గర ఇంకా చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి అల్లా చెప్పాడు ఇక్కడ సూర కాఫ్లో. సేమ్ అలాగే సూరతుల్ వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఇల్లా ఖీలన్ సలామున్ సలామా, అక్కడ వారు కేవలం సలాం సలాం అనేటువంటి పదం, శాంతి శాంతి, మీకు ఎలాంటి హాని లేదు అనేటువంటి పదం తప్ప ఏమీ వినరు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మీరు ప్రవేశించండి, లోపల ప్రవేశించండి అన్నారు. లోపల ప్రవేశించిన తర్వాత ఏమైనా భయం ఉంటుందేమో, లేకపోతే లోపల ప్రవేశించిన తర్వాత ఏమైనా అభద్రతా భావం ఉంటుందేమో, లేకపోతే లోపల ప్రవేశించిన తర్వాత ఎవరైనా మనకి హాని చేస్తారేమో అనేటువంటి భయం ఏమి ఉండదు. అక్కడ అంతా కూడా ఇల్లా కీలన్ సలామున్ సలాం, అక్కడ సలాం సలాం శాంతి శాంతి తప్ప ఏమీ కనపడదు వినపడదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత సూర కాఫ్లో చూసినట్లయితే వసబ్బి బిహమ్ది రబ్బిక ఖబ్ల తులువి షంసి వ ఖబ్లల్ గురూబ్, మరియు అల్లా యొక్క పవిత్రతను మరియు ఆయన యొక్క కృతజ్ఞతను చెప్తూ ఉండు. ఖబ్ల తులువి షంసి వ ఖబ్లల్ గురూబ్, సూర్యుడు అస్తమించే ముందు సూర్యుడు ఉదయించేటువంటి ముందు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఫసబ్బి బిస్మి రబ్బికల్ అజీం, మరి సూర్య వాక్య యొక్క లాస్ట్లో ఏమిటి అంటే ఫసబ్బి బిస్మి రబ్బికల్ అజీం, అక్కడ కూడా నీ ప్రభు యొక్క నామాన్ని స్తుతించు కీర్తించు అని చెప్పేసి అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇన్నా నహను నూహిల్ వ నుమీతు వ ఇలైనల్ మసీర్, సూర్య కాఫ్లో చెప్పడం జరిగింది అనమాట. ఇన్నా నహను, మరి మేమే మీకు మరణాన్ని ఇచ్చేటువంటి వాళ్ళము, మరి మేమే మీకు జీవాన్ని ఇచ్చేటువంటి వాళ్ళము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇన్నా నహను నూహి వ నుమీతు వ ఇలైనల్ మసీర్, మరి మా వద్దకే వస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ చూసినట్లయితే సూరతుల్ వాక్యాలో నహను ఖద్దర్నా బైనకుముల్ మౌత్, మేము మీ మధ్యలో మరణాన్ని పెట్టింది మేమే, వమా నహను బిమబూసీన్, మరియు మీరందరూ కూడా మా వైపునికే తిరిగి రావాల్సి ఉంది, మేమే మిమ్మల్ని తిరిగి లేపేటువంటి వాళ్ళము అని చెప్పి చెప్పాను అనమాట. అంటే అక్కడ ఇన్నా నహను నూహి వ నుమీతు, మేమే చావుని బ్రతుకుని సృష్టించింది మేమే అని చెప్పి మా వైపున మళ్ళీ వస్తారని చెప్పి చెప్పారు. ఇక్కడ కూడా ఏమిటి అంటే టెర్మినాలజీ మారింది కానీ సబ్జెక్ట్ అయ్యే ఉందన్నమాట. దాని తర్వాత లఖత్ ఖలకనల్ ఇన్సాన వ నాలము మా తువస్విసు బిహి నఫ్సుహు, సూర కాఫ్లో మేమే మానవుల్ని సృష్టించింది మేమే, మరియు వాళ్ళ హృదయంలో ఏం మెదులుతుందో, వాళ్ళ హృదయంలో ఏం వస్తుస్తా వస్తుందో అది కూడా మాకే తెలుసు అని చెప్పి చెప్పారనమాట. అంటే ఇక్కడ చూడండి, వలఖద్ ఖలకనల్ ఇన్సాన, మేము మానవుని సృష్టించాము, నాలము మా తువస్విసు, మరియు మాకు తెలుసు వాళ్ళలో మెదిలేటువంటి ఆలోచనలు ఏంటో మాకు తెలుసు అని చెప్పి చెప్తానమాట. ఇక్కడ మనిషిని సృష్టించడం చెప్పారు, దాని తర్వాత అతనిలో మెదిలేటువంటి ఆలోచనలు అంటే స్పిరిచువల్ థింగ్ గురించి చెప్పారనమాట. ఇక్కడ చూసినట్లయితే అఫర్ ఐతుం మా తుమ్నూన్ వా అంతుం తఖ్లుఖూనహు అమ్ నహ్నుల్ ఖాలిఖూన్, ఏమిటి మీరు విసర్జించేది మీరు ఏమైనా చూసారా, దాన్ని సృష్టించేటువంటి వాళ్ళు మీరా మేమా అని చెప్పేసి అడగడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మేము మానవుని సృష్టించాము, అతను మెదిలే ఆలోచన సైతం మాకు తెలుసు అని చెప్పి చెప్పారనమాట. అంటే అతని యొక్క స్పిరిచువల్ థాట్స్ ఎలా ఉంటాయి, అతని యొక్క ఊహలు ఎలా ఉంటాయి అని చెప్పేసి మాకు తెలుసు అని చెప్పేసి అక్కడ చెప్పారనమాట. ఇక్కడ మీరు విసర్జించేటువంటి దాన్ని చూసారా, దాన్ని తయారు చేసేటువంటి వాళ్ళ మీరా మేమా అని చెప్పేసి అక్కడ ఫిజికల్ థింగ్ గురించి చెప్తున్నారు అనమాట. ఫిజికల్ థింగ్ అంటే అతని యొక్క డిఎన్ఏ కానివ్వండి, లేకపోతే అతని యొక్క స్ట్రక్చర్ కానివ్వండి, అతని యొక్క ఆకృతి ఆకారము, అతను మగవాడ ఆడమయ్య, అతను ఎంత పొడుగ్గా ఉంటాడు ఏంటి అనేది ఆ ఫిజికల్ బాడీ గురించి మొత్తం కూడా సూర్య వాక్యాలు చెప్పారు. సూరతుల్ కాఫ్లో ఏంటంటే అతని యొక్క ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, అతని వస్వసాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ లోపల విషయాలు చెప్పడం జరిగింది, అక్కడ బాహ్యమైనటువంటి విషయాల గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత నహ్ను అఖ్రబు ఇలహి మిన్ హబ్లిల్ వలీద్, మేము అతని కంఠరక్తనాళం కన్నా దగ్గరగా ఉన్నాము అని చెప్పేసి సూర్య కాఫ్లో అన్నాడు. సూర్య వాక్యాలు చూసినట్లయితే కల్లా ఇదా బలగతిల్ హుల్కుం వా అంతుం హీన ఇజిన్ తన్జురూన్ వ నహ్ను అఖ్రబు ఇలహి మిన్కుం వలాకిన్ లా తుబ్సిరూన్, అతని మరణ సమయం ఆసనమైనప్పుడు మేము అతనికి కంఠరక్తనాళం కన్నా మేము అతని యొక్క నహ్ను అఖ్రబు ఇలహి మిన్కుం, మేము మీకన్నా అతనికి దగ్గర మేమున్నాము, నహ్ను అఖ్రబు మేము దగ్గరగా ఉన్నాము, మిన్కుం మీకన్నా,
వారికన్నా మేము అతనికి చాలా దగ్గరగా ఉన్నాము. వలాకిన్‌లా తుబ్సిరున్ కానీ మీరు ఎవరు చూడలేరు అని చెప్పి చెప్తున్నాడనమాట. మేము చాలా దగ్గరగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. సూర కాఫ్‌లో ఏమిటంటే మేము అతని కంఠ రక్తనాళం కన్నా చాలా దగ్గరగా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. ఈ విధంగా ఏమిటి అంటే ఈ ఖురాన్ మొత్తం కూడా ఏమిటంటే ఒక స్ట్రక్చర్‌లో ఉంటుందనమాట. ఎక్కడ కూడా లింక్ మిస్ అవ్వదు. ఒక దాని యొక్క తఫ్సీరు ఇంకో దాంట్లో ఉంటుంది. ఒక దాని యొక్క ఎక్స్‌ప్లనేషన్ రెండో దాంట్లో ఉంటుంది. కానీ చెప్పేటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నాడు అంటే ఏమిటంటే మనిషికి మర్చిపోయేటువంటి గుణం చాలా ఎక్కువ ఉంటుందనమాట. అందుకే చెప్పిన విషయాన్నే మాటి మాటికి చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే అతని యొక్క కెపాసిటీ తీసుకునేటువంటి కెపాసిటీ, గుర్తుంచుకునేటువంటి కెపాసిటీ పెరుగుతుందనమాట. అందుకే మనం పిల్లల్ని స్కూల్లో పంపించినప్పుడు ఏబీసీడీలే ఎల్‌కేజీ మొత్తం సంవత్సరం మొత్తం ఏబీసీడీలే రాపిస్తారు. అదే మాటి మాటికి బోర్డు మీద రిపిటేషన్ చేపిస్తూ ఉంటారు డ్రిల్. ఎక్కువ సార్లు చేపిస్తూ ఉంటారు. ఎందుకు? సేమ్ అదే చెప్పిందే కదా! చెప్పిందే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పిస్తూ ఉంటారు అంటే అది చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఒకసారి మీద ఇంపోజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే అది బాగా గుర్తుండిపోతుందనమాట. ఇప్పుడు మనం స్లేట్ మీద ఏ అనేది ఒకదాని మీద దానిపైనే మాటి మాటికి రాయమంటారు. ఎందుకు రాయమంటారు? అలా రాస్తే ఏంటంటే బాగా గుర్తుండిపోతుందని. అలాగే ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో ఇవి తప్పకుండా గుర్తుండిపోవాలి అనేటువంటి విషయాలతో చెప్పడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా అండి? ఇదేమిటి అంటే దీని యొక్క స్ట్రక్చర్ దాంతో కలిసి ఉంది అని చెప్పేసి చెప్పడానికి అనమాట. ఈ విధమైనటువంటి స్టడీ ఏమిటి అంటే బయట ఎక్కడ కూడా మార్కెట్లో చాలా తక్కువ మంది మాట్లాడటం జరుగుతుంది. చాలా తక్కువ మంది దీని గురించి వివరించడం జరుగుతుందనమాట. కాబట్టి మనం ఏమిటి అంటే దీని గురించి తెలిసి దీన్ని నలుగురిలో మనం షేర్ చేయాలి. అప్పుడేమిటి అంటే ఖురాన్ యొక్క ఔన్నత్యము, ఖురాన్ యొక్క గొప్పతనం అనేది ప్రజల దాకా వెళ్తుందనమాట. ఇదేమిటో ఆషామాషి గ్రంథం కాదు. లేకపోతే ఇదేదో తేలిగ్గా తీసి పడేసినటువంటి గ్రంథం కాదనమాట. దీనికి ఒక వాల్యూ ఉంది. దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది. దీని యొక్క ఒక గ్రేట్‌నెస్ అనేది ఉందనమాట. దాన్ని గుర్తించేటువంటి పనిలో అల్లా మిమ్మల్ని, నన్ను, మనందరిని కూడా ఉంచునుగాక. ఆమీన్. తర్వాత ఇప్పుడు సూరాలోకి వచ్చినట్లయితే సో ఇప్పుడు ఇజా వఖాతిల్ వాఖియా ఎప్పుడైతే అనివార్యమైనటువంటి సంఘటన సంభవిస్తుందో ఆ అనివార్యమైనటువంటి సంఘటన సంభవించినప్పుడు అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మామూలుగా ఆల్రెడీ మనం చెప్పాం కదా ఈ సమూహపు సూరాల్లో ఏంటి అంటే ఒకటి ఖురాన్ గురించి బాగా గట్టిగా ప్రస్తావించి చెప్పడం జరుగుతుంది. రెండోది తీర్పు దినం గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సాధారణంగా మన స్కేల్లో ఎలా ఉంటుంది అంటే మన మన ఆలోచన ధోరణి ప్రకారంగా లేకపోతే ఏమిటి అంటే ఎదుటి వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని నమ్మట్లేదు లేకపోతే దాని గురించి తిరస్కరిస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తామంటే దాన్ని ప్రూవ్ చేయడానికి రకరకాలైనటువంటి విషయాలు అతని ముందు పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇది ఇలా ఉంటే ఇలా అవుతుంది కదా, దీనివల్ల ఇది ఉంది అని చెప్పేసి మనం రకరకాల ప్రూఫ్స్ చెప్తాం అనమాట. కానీ అల్లా యూజ్ చేసేటువంటి స్కేల్ ఇంకోలా ఉంటుందన్నమాట. అంటే ముఖ్యంగా ఈ సమూహపు సూరాల్లో ఇంకోలా ఉంటుందన్నమాట. దాని గురించి ప్రూవ్ చేయడం అనేది ఉండదన్నమాట ఈ సూరాల్లో. అది ఉంటుంది అని చెప్పేసి డైరెక్ట్ డిక్లరేషన్ ఇస్తాడు. డైరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి విషయం చెప్తాడు. అంతేగాని దాన్ని ప్రూవ్ ఇది ఇలా ఉంది కదా, ఇది ఇందుకు అవసరం అవుతుంది అని చెప్పేసి ప్రూఫ్ కానీ దాని యొక్క రేషనల్ ఇవ్వటం కానీ ఉండదన్నమాట. ఇది జరిగి తీరుతుంది, ఇది రియాలిటీ, ఇది వాస్తవం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ రియాలిటీని నువ్వు విశ్వసించాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఈ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ సూరాల్లో. వేరే సూరాల్లో మనకి ఏమిటంటే దానికి సంబంధించినటువంటి తర్కము లేకపోతే దానికి సంబంధించినటువంటి విషయాలు చాలా చెప్తారు, ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏమిటి అంటే రియాలిటీ అనేది మాట్లాడటం జరుగుతుంది అనమాట. దాంట్లో మళ్ళీ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ దాని యొక్క వేరే విషయాలు ఉండవు అనమాట. అందుకే ఎందుకు అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ అంతలా ఉందన్నమాట. అందుకే మనం చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా ఏమిటి అంటే ఇస్లాం యొక్క మూలం ఏం చెప్తుంది అని చెప్పినట్లయితే ఒకటి భగవంతుడు ఒకడు ఉన్నాడు, సర్వేశ్వరుడు మనందరిని పుట్టించినటువంటి వాడు దేవుడు ఒకడు ఉన్నాడు. రెండో విషయం ఏమిటి అంటే ఈ లోకం అనేది అశాశ్వతమైనటువంటి లోకము, దీని తర్వాత మనకు జీవితం అనేది ఉంది. ఇక్కడ మంచి చేస్తే మంచి ప్రతిఫలం లభిస్తుంది, చెడు చేస్తే శిక్ష పడుతుంది. ఇది ఫండమెంటల్ విషయం అనమాట. అందుకే సూర్య ఫాతిహాలో కూడా మనకి ఏమిటి అంటే ఈ సెంటర్ థీమ్ ఏదైతే ఉందో మాలిక్ యౌమిద్దీన్ అనేది మధ్యలో పెట్టడం జరిగిందనమాట. అంటే ఏమిటి అంటే దాని యొక్క కోర్ కాన్సెప్ట్ ఏమిటి అంటే తీర్పు దినం అనేది తప్పకుండా ఉంది, ఆ రోజు యొక్క యజమాని నువ్వే అని చెప్పేసి అంగీకరించడం ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ అనమాట. జడ్జ్మెంట్ డే యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సో ఇది అయిపోతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏమిటి అంటే ఇక్కడ ఒక చిన్న నోట్ పాయింట్ ఏమిటి అంటే ఇవన్నీ మక్కా సూరాలు కదా. ఈ మక్కా సూరాలప్పుడు ఏమవుతుంది అంటే మక్కా సూరాల్లో జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే స్టార్టింగ్ ఏదైతే ఉందో మక్కా సూరాలు ఆ స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు అన్ని మక్కా సూరాలు చూసినట్లయితే
దాంట్లో స్టార్టింగ్ అనేది ఒక అన్యూజువల్‌గా అంటే సాధారణంగా కాకుండా ఏమిటి అంటే కొంచెం వెరైటీగా స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట. కొన్నిసార్లు మీరు ఆహ్, ఏనుగుల వారితో ఏమైందో మీరు చూడలేదా అని చెప్పారు. లేపోతే ఏమిటి అంటే ఆహ్, గుర్రాలు వేగంగా పరిగెత్తేటువంటి గుర్రాల సాక్షిగా అన్నాడు. లేపోతే చంద్రుడు సాక్షిగా, సూర్యుడు సాక్షిగా, అస్తమించేటువంటి నక్షత్రాల సాక్షిగా, లేపోతే ఆకాశం రాలిపోయేటువంటి ఆకాశం సాక్షిగా. ఇవన్నీ ఏమిటి అంటే సాధారణంగా ఎవరు అలా మాట్లాడరు. మాట్లాడేటప్పుడు ఎవరు కూడా ఆ విధంగా స్టార్ట్ చేయరు. కానీ ఈ మక్కాసురాల యొక్క స్టార్టింగ్ ఎలా ఉంటుంది అంటే అది ఒక డిఫరెంట్ స్టైల్‌తో ఉంటుందనమాట. ఎందుకు అలా ఉంటుంది అంటే ఆ డిఫరెంట్ స్టైల్‌లో ఏదైతే స్టార్ట్ చేస్తాడో మిగతా సూర మొత్తం కూడా ఏమిటి అంటే అదే వెర్షన్‌లో ఉంటుంది అని చెప్పేసి అర్థం అనమాట. అంటే ఆ స్టార్టింగ్ ఇచ్చినటువంటి ఉదాహరణ ఏదైతే ఉందో అది మైండ్‌లో పెట్టుకొని మిగతా సూర కూడా మొత్తం ఏమిటి అంటే దాని ఉదాహరణతో పోలి ఉంటుంది. దాని ఉదాహరణ దగ్గరలో ఉంటుందనమాట. ఇప్పుడు గుర్రాల సాక్షిగా అని చెప్పి చెప్పారు. గుర్రాలు పరిగెత్తేటువంటి గుర్రాల సాక్షిగా ఆహ్, అని చెప్పినప్పుడు ఆ గుర్రాలు ఎంత లాయల్టీగా తన యజమానికి ఉంటాయి. ఆ పరిగెత్తి తమ ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఎంత ఉత్సాహంతో ఉంటాయి అనేటువంటి వెర్షన్‌లోనే మిగతా సూర మొత్తం కూడా ఉంటుందనమాట. అలాగే ఏమిటి అంటే ఇది. ఇప్పుడు ఇజా వఖాతిల్ వాఖ్య అనేటువంటి పదం ఏదైతే ఉందో, సో ఇక్కడ ఇజా అనేటువంటి పదాన్ని యూజ్ చేశారనమాట. సో ఇజా. సో ఇదేంటి అంటే ఇజా అనేటువంటి పదం వాడితే ఇజా అంటే ఎప్పుడైతే, ఎప్పుడైతే అని అర్థం. సాధారణంగా ఏమిటంటే ఎప్పుడైతే అది జరుగుతుందో అని అర్థం. ఇదేమిటంటే ఫ్యూచర్ గురించి చెప్తుంది. ముజారే. ఇజా 2 ఉంటాయన్నమాట. ఇది ఫ్యూచర్ గురించి చెప్తుంది. ఫ్యూచర్ గురించి చెప్పినప్పటికీ కూడా ఇది ఎలా ఉంటుంది అంటే పాస్ట్‌లో చెప్పినప్పుడు అనిపిస్తుందన్నమాట. అంటే ఏమిటంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటన అయినా గానీ అది జరిగిపోయినట్టుగా చెప్తున్నాడిక్కడ. ఇజా వఖతిల్ వాఖియా ఎప్పుడైతే సంభవించాల్సినటువంటి సంఘటన, అనివార్యమైనటువంటి సంఘటన సంభవిస్తుందో అంట అంటే అర్థం ఏమిటి అంటే అది జరుగుతుందా లేదా అని చెప్పేసి ఇంకా తెలీదు. ఇంకా కన్ఫర్మ్ లేదు. కానీ ఏమిటంటే అది జరిగిపోయింది అన్నట్టుగా చెప్తాడన్నమాట. ఫ్యూచర్‌లో జరిగేటువంటి సంఘటనే అయినా సరే, దాన్ని పాస్ట్‌లో తీసుకెళ్ళి చెప్పడం జరుగుతుందనమాట. అలా చెప్పడం వల్ల ఇదేమిటి అంటే, అది ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని సంభవించడంలో ఎలాంటి ఆహ్, సందేహం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట. అందుకే ఇక్కడ ఇజా అనేటువంటి పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏమిటి అంటే, వాఖ్య, వఖాతిల్ వాఖ్య అనేటువంటి పదం యూజ్ చేశారు కదా! ఇదేమిటంటే 2 సార్లు యూజ్ చేశారు. అనేటువంటి పదం వఖాతిల్ వాఖ్య అంటే సంభవించాల్సినటువంటి సంఘటన సంభవించినప్పుడు. అని చెప్పేసి వాక్య అని చెప్పేసి 2 సార్లు వచ్చిందనమాట. ఇప్పుడు ఈ వాక్య అనేటువంటి పదానికి అర్థం చూసుకునేటట్లయితే సాధారణంగా 3 అర్థాలున్నాయి. ఒకటేమిటి అంటే ఏదైతే సడెన్‌గా మీద పడిపోతుందో, లేపోతే సాధారణంగా మీనింగ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తే, వాక్య అనేటువంటిది ఆ రోజు కాలంలో అరబ్బులు ఎలా మాట్లాడుకునేవాళ్ళంటే, సో ఇప్పుడు ఇదివరకు మీరు కంసాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే కంసాలలో ఎప్పుడైనా చూస్తారు కదా! ఆటనగర్‌లో లేపోతే ఎవరైతే కత్తులు, కొడవళ్ళు లేపోతే ఏదన్నా ఐరన్‌ని కరగదీయడానికి, దాన్ని బెండ్ చేయడానికి, లేకపోతే దాన్ని షార్ప్ చేయడానికి ఏం చేస్తారు అంటే అగ్గిలో బాగా ఇచ్చేసి దానిపైన ఏంటంటే మలాటా పెట్టి ధబా ధబామని కొడుతూ ఉంటారు. సడెన్‌గా కొడుతూ ఉంటారనమాట. ఆ కొట్టడం ఏదైతే ఉందో దాన్ని వాక్య అని చెప్పి చెప్పారనమాట. ఇదివరకు రోజుల్లో పూర్వకాలంలో ఏంటంటే బట్టలు ఉతికేవాళ్ళనమాట. ఇప్పుడంటే మనకు వాషింగ్ మిషన్‌లు వచ్చాయి కాబట్టి బట్టలు ఎలా ఉతుకుతారో మన వాళ్ళకి తెలీదు. కానీ బట్టలు ఉతికేటువంటి అప్పట్లో టెక్నిక్ ఏమిటి అంటే ఆ బట్టలు ఏదైతే ఉన్నాయో దాన్ని బండకేసి ఏం చేసేవాళ్ళు బాదేవాళ్ళు. ఆ బాదటాన్ని ఏమంటారు అంటే దాన్ని వాక్య అని చెప్పి చెప్తారనమాట. అంటే సడెన్‌గా వచ్చి పడిపోవటం, మీద పడిపోవటం, దాన్ని బాగా గట్టిగా కొట్టడం ఏదైతే ఉందో ఆ మీనింగ్స్‌లో వస్తుందనమాట. సడెన్‌గా బాగా గట్టిగా కొట్టడం అనేటువంటి విషయంలో వాక్య అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారనమాట. ఇంకా వర్షం పడేటప్పుడు సడెన్‌గా ఒకసారి ఏమవుతుంది అంటే అసలు మబ్బులు ఏమి కనిపించవు, లేకపోతే ఏమీ ఉండదు. అకస్మాత్తుగా వచ్చేసి సడెన్‌గా పెద్ద పెద్ద వడగళ్ళ వర్షం పడిపోయి బాగా శబ్దంతో కూడినటువంటి పెద్ద పెద్ద చినుకులతో కూడినటువంటి వర్షం సడెన్‌గా పడిపోవడం ఏదైతే ఉందో దాన్ని కూడా వాక్య అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట. ఇది ఒక మీనింగ్. అంటే సడెన్‌గా బాగా గట్టిగా హార్ష్‌గా కొట్టడం ఏదైతే ఉందో దాన్ని వాక్య అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట ఇది. రెండోది ఏమిటి అంటే బాగా ఆహ్, షార్ప్‌గా అంటే షార్ప్ తెలుగులో అయితే పదునుగా ఉన్నటువంటి కత్తి లేకపోతే పదునుగా ఉన్నటువంటి రాయి ఏదైతే ఉందో దాన్ని కూడా వాహ్య అనేటువంటి పదంతో యూజ్ చేస్తారనమాట. బాగా పదునుగా ఉన్నటువంటి వస్తువు, పదునుగా ఉన్నటువంటి కత్తి ఇది. దాన్ని వాహ్య అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట. ఇదొకటి. రెండో మీనింగ్ ఏమిటి అంటే మొదటిది సడెన్‌గా మీద పడిపోవడం, సడెన్‌గా దాన్ని బాగా గట్టిగా తగలటం ఏదైతే ఉందో దాన్ని వాహ్య. రెండో మీనింగ్ ఏమిటి అంటే ఏదైతే పక్షి ఒక చెట్టు మీద అలా కూర్చుండిపోయిందో దాన్ని ఆహ్, తాయురు వాహ్య అని చెప్పి చెప్తారనమాట. తాయురు వాహ్య అంటే పక్షి అక్కడ కూర్చుండిపోయి ఉంది, సెటిల్ అయిపోయి ఉంది అనేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని తాయురు వాహ్య అంటారు.
ఇంకా ఏదైతే క్యామెల్ బాగా నీళ్లు తాగినప్పుడు రిలాక్స్ అయిపోయి కూర్చుని పోతుంది చూసారా, దాన్ని కూడా ఏమిటి అంటే వాఖ్యతుల్ ఇబిల్ అంటే ఆ ఒంటె అలా కూర్చుండిపోయింది అని చెప్పేసి చెప్పడానికి ఏమిటి అంటే వాఖ్య అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారు. ఇంకా ఏమిటి అంటే తౌహియా అనేటువంటి పదం ఏమిటి అంటే ఏదైతే జంతువుల పైన అవి బరువులు మోయంగా వాటిపైన మార్క్స్ పడిపోతాయి కదా, వాటిపై గాయాలు పడిపోతాయి చూసారా బరువులు మోసిన కారణంగా, అలా పడిపోయిన దాన్ని ఏమంటారు అంటే తౌహియా అంటారు అనమాట. అంటే ఏమిటి అంటే దాని యొక్క మచ్చలు అవి పడిపోవడం ఏదైతే ఉందో దాన్ని తౌహియా అంటారు. అంటే మొదటి మీనింగ్ ఏమిటి అంటే సడన్గా మీద పడిపోవటం ఒకటి, రెండో మీనింగ్ ఏమిటంటే ఆ మీద పడిపోయిన తర్వాత అది సెటిల్ అయిపోవటం, అంటే అది అలాగే ఉండిపోవటం ఏదైతే ఉందో దాన్ని వాక్య అంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే ఇప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి, కొంతసేపు జరిగిన తర్వాత అవి మళ్ళీ మాయమైపోతాయి. కానీ ఈ సంఘటన ఎలా ఉంటుంది అంటే అది మాయమైపోయేటువంటి సంఘటన కాదు, ఒకసారి వచ్చింది అంటే అది అలా స్టేబుల్గా కూర్చుండిపోతుంది, స్టేబుల్గా అలా ఉండిపోతుంది అని చెప్పి చెప్పేటువంటి విషయం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడైనా వర్షాలు సడన్గా వచ్చాయనుకోండి, వర్షం కొంచెంసేపు ఒక 5 నిమిషాలు దబమని పడిపోతుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అది ఆ వెళ్ళిపోయేటువంటి వర్షం కాదు, అలా వచ్చిన తర్వాత అది కామ్గా అలాగే సెటిల్ అయిపోయి దాని పని తను చేసుకుంటూ ఏదైతే ఉందో దాన్ని వాక్య అని చెప్పి చెప్తానమాట. అలాగే మనం ఉర్దూలో కూడా వాడతాం, క్యా వాక్య హువా అంటారు, ఏం జరిగింది ఏం సంగతి జరిగింది అని చెప్పేసి అలాగా. దాని తర్వాత ఏమిటి అంటే ఇదివర కాలంలో వాక్య అనేటువంటి పదం దేనికి యూజ్ చేసేవాళ్ళని అంటే ఏదైనా ఒక పనిష్మెంట్, ఏదైనా ఒక శిక్ష అనేది ఒక జాతి వారికి తగిలితే, లేకపోతే ఏదైనా అనుకున్నటువంటి పెద్ద ప్రమాదం జరిగితే దాన్ని వాక్య అని చెప్పేసి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలిఫోర్నియాలో చెట్లు తగలబడిపోయాయి, అడవులు చాలా విధ్వంసం అయిపోయింది, తగలబడిపోయింది అనమాట. అలాంటి పెద్ద సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఏమంటారంటే వాక్య అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమిటి అంటే ఎవరైనా సరే పనిలో నిమగ్నం అయిపోతే, అంటే పనిలో మునిగిపోయిన తర్వాత బయట ప్రపంచంతో ఏం సంబంధం లేకుండా చాలా బాగా డీప్గా దాంట్లో పనిలో మునిగిపోయాడు, ఆ మునిగిపోయినటువంటి దాన్ని ఏమంటారంటే వాక్య అని చెప్పేసి వకాఫిల్ అమర్ అంటే పనిలో నిమగ్నం అయిపోవటం ఏదైతే ఉందో దాన్ని అనమాట. అంటే ఏమిటి అంటే ఆ సడన్గా మీద పడేది పడిపోయి అది సెటిల్ అయిపోయి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకే దాన్ని వాక్య అన్నారు. దేన్ని? తీర్పు దినాన్ని. అది రావటం అంత సడన్గా వస్తుంది, వచ్చిన తర్వాత అది అలాగా సెటిల్ అయిపోతుంది, దాని తర్వాత తన పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అది ఇవన్నీ కూడా ఏమిటంటే వాక్య యొక్క మీనింగ్స్ అనమాట. ఇప్పుడు ఇలా ఈ అన్ని పదాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఈ అన్ని మీనింగ్స్ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇదివరకు కాలంలో అరబ్బులకి వాక్య అంటే ఏమిటి అంటే అప్పట్లో వాక్య అంటే ఏమిటంటే ఏదైనా పెద్ద ప్రమాదాలు ఏది జరిగాయో దాన్ని వాక్య అనుకుంటారనమాట. అంటే ఏంటంటే సో ఇప్పుడు కాలిఫోర్నియా ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకొని అది ఇప్పుడు సంఘటన ఏమిటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విజయవాడలో ఉన్న వాళ్ళకి రీసెంట్ కాలంలో జరిగినటువంటి సంఘటన ఏంట్రా చెప్పురా అంటే మొన్న వరదలు వచ్చాయండి అని చెప్పి చెప్తాం. మనకు గుర్తుండేది అదే, దాన్నే వాక్య అని చెప్పి అంటాం. కానీ ఖురాన్ యొక్క ఇది స్టైల్ ఏం జరిగింది అంటే ఆ రోజు కాలంలో మొహమ్మద్ సల్లాల్లాహు వారు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే అప్పుడు దాకా ఉన్నటువంటి అరబిక్ వొకాబులరీ, అరబిక్ పదాల యొక్క మీనింగ్ ఒకటి, మొహమ్మద్ సల్లాల్లాహు వచ్చేసిన తర్వాత ఖురాన్ అవతరణ జరిగిన తర్వాత ఆ పదాలకి అర్థం అనేది పూర్తిగా మారిపోయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సలాత్ అనేటువంటి పదము మొహమ్మద్ సల్లాల్లాహు రాకముందు దాని యొక్క మీనింగ్ వేరు, కానీ ఖురాన్ వచ్చేసిన తర్వాత సలాత్ అనేటువంటి పదానికి పూర్తిగా వేరే మీనింగ్ వచ్చేసింది. నమాజ్ అనేటువంటి పదము మనం ఏదైతే మనం ఆరాధన ఏదైతే చేస్తామో దాని కింద మార్చేశారు. అసలు పూర్వం సలాత్ అనేటువంటి పదానికి వేరే మీనింగ్ ఉంది. అలాగే సౌమ్ అనేటువంటి పదానికి ఇదివరకు వేరే మీనింగ్ ఉంది వాళ్ళ వొకాబులరీ ప్రకారం. కానీ ఇప్పుడు సౌమ్ అంటే ఏమంటారు ఉపవాసం అంటాం మనం. కానీ ఆ రోజు వాళ్ళు ఆలోచించే సౌమ్ వేరు, ఇప్పుడు మనం ఆలోచించేటువంటి సౌమ్ ఏంటి? ఉపవాసం అనే చెప్తాం. దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటి, దాని వెనకాల మీనింగ్ ఏంటి మనకు అవసరంలా. మనం ఏంటి రంజాన్లో ఉపవాసం ఉంటాన్ని సౌమ్ అంటాం, సలాత్ అంటే నమాజ్ అంతే. కానీ అసలు సలాత్ అనేటువంటి మీనింగ్కి ఆ రోజు కాలంలో వేరే మీనింగ్ ఉంది. అంటే ఈ ఖురాన్ వచ్చినప్పుడు ఏం చేసింది అంటే వర్డ్స్ని ఏదైతే పదాలు ఏదైతే ఉన్నాయో ఆ పదాలని హైజాక్ చేసేసి ఒక సొంత మీనింగ్ అనేది క్రియేట్ చేసింది అనమాట. ధార్మికంగా ఒక మీనింగ్ అనేది సెట్ చేసింది. ఇప్పుడు సలాత్ అనేటువంటి పదానికి ఇప్పుడు మీరు అరబ్బులో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే సలాత్ అని చెప్పారనుకోండి, వాళ్ళకి నమాజ్ ఒకటే తెలుస్తుంది. కానీ ఆ రోజు కాలంలో పాత డిక్షనరీ మీనింగ్ ఏంటో వాళ్ళకి అర్థం తెలియదు, మైండ్లోకి అది రాదు. అలాగే సౌమ్ అనేటువంటి పదం ఇప్పుడు చెప్తే ఉపవాసం ఉన్నాడేమో అనుకుంటారు, కానీ ఆ రోజు కాలంలో ఉన్నటువంటి మీనింగ్ రాదు. అలాగే ఇప్పుడు వాక్య అనేటువంటి పదానికి ఇక్కడ వచ్చేసిన తర్వాత హైజాక్ చేసేసిన తర్వాత అంటే ఖురాన్ ఇది తీసేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ దృష్టిలో వచ్చేసినటువంటి మీనింగ్, అక్కడ ఉన్నటువంటి మక్కా ఖురైషులకు ఉన్నటువంటి మీనింగ్ ఏమిటి అంటే ఖురాన్ వచ్చేసిన తర్వాత అప్పుడు దాకా ఏమిటి అంటే
వాక్య అంటే ఏమిటంటే ఏదైతే పెద్ద సంఘటనలు ఏదైతే ఉన్నాయో ఆ పెద్ద సంఘటనలు వాక్య అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఖురాన్ వచ్చేసిన తర్వాత వాక్య అంటే ఏమిటి అంటే వాళ్ళకి ఒకటే ఒకటి తీర్పు దినం. అంతే. అంటే ఇక్కడ మీనింగ్ అనేది టోటల్‌గా మారిపోయింది. అనుకునే వాక్య అనేటువంటి పదం మన ఖురాన్‌లో కూడా చాలా చోట్ల వస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి ఏమిటి అంటే వాక్య అనేటువంటి పదానికి వాళ్ళలో, వీళ్ళలో అందరిలో కూడా ఒకటే మీనింగ్ ఏమిటి అంటే ఏదైతే అనివార్యమైనటువంటి సంఘటన సంభవిస్తుందో అది. ఆ వాక్య అనేటువంటిది ఎందుకు చెప్పారు అంటే ఖురాన్ వచ్చేసిన తర్వాత జరగవలసినటువంటి ఒకటే ఒక సంఘటన ఇంకేం మిగిలింది అంటే తీర్పు దినం ఒకటే. ప్రవక్త వారు రాకముందు దాకా జరగాల్సినటువంటి 2 సంఘటనలు ఏమిటి అంటే ఒకటి ఖురాన్ రావటము, రెండోది తీర్పు దినం రావటం. ఈ రెండే మిగిలి ఉన్నాయి. కానీ ఖురాన్ వచ్చేసింది. ఖురాన్ వచ్చేసిన తర్వాత ఇంకా మిగిలిపోయినటువంటి సంఘటన ఏమిటి? పెద్ద సంఘటన ఏం మిగిలింది? ఇంకా జరగవలసినటువంటి ఇన్సిడెంట్ ఇంకేముంది అంటే ఒకటే ఒకటి ఉంది. అదేమిటి అంటే వాక్య. అదే వాక్య ఉంది అని చెప్పి చెప్తానమాట. సో ఈ వాక్య అనేటువంటి పదానికి ఇంకా మనం మాట్లాడితే ఏమిటి అంటే మనం ఎవరైతే ఉన్నామో అంటే ఉమ్మతే మొహమ్మదియా కానివ్వండి, లేకపోతే ఖురాన్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నామో మనం మానవ చరిత్రలో లాస్ట్ ఎపిసోడ్‌లో ఉన్నామనమాట. మనం క్లైమాక్స్‌లో ఉన్నామనమాట. యుగాంతానికి స్టార్టింగ్‌లో ఉన్నాం మనం. అంటే అంతానికి ప్రారంభంలో ఉన్నాం మనం. అంటే ఇదివరకు ఆదం అలైహిస్సలాం వచ్చినప్పుడు, నూహ్ అలైహిస్సలాం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫస్ట్‌లో ఉన్నవాళ్ళు. మనం ఇప్పుడు ఏంటి అంటే క్లైమాక్స్‌కి స్టార్టింగ్‌లో ఉన్నామనమాట. ఇప్పుడు మనం క్లైమాక్స్ సీన్‌లో ఉన్నాం. యుగాంతానికి ముందున్నాం అనమాట మనం. కాబట్టి ఏంటి అంటే ఇంకా అది తప్పనిసరిగా వస్తుంది అని చెప్పి చెప్తానమాట. ఇక్కడ ఇజా అనేటువంటి పదం వాడినప్పుడు ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే దీనికి 3 మీనింగ్‌లు చెప్పారు. దాంట్లో మొదటి మీనింగ్ ఏమిటి అంటే బాగా గుర్తుంచుకోండి అని చెప్పేసి ఒక మీనింగ్ అనమాట. అంటే ఇజా అంటే అది సంభవించినప్పుడు అని చెప్పేసి అన్నారు. వర్డ్ మిలే మీనింగ్. కానీ ఏమిటంటే భావార్థం ఏమొస్తుంది? మీరు బాగా గుర్తుంచుకోండి. మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉండండి. దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పి చెప్తాననమాట. లేకపోతే ఇంతలాగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇజా వఖాతిల్ వాకియా అంటే ఇది కాకుండా కూడా వేరేలా కూడా చెప్పొచ్చు. కానీ ఇజా అనేటువంటి పదం యూజ్ చేసి వఖాతిల్ వాకియా అని చెప్పేసి చెప్పినప్పుడు ఏమిటి అంటే దీనికి ఒక మీనింగ్ ఏమిటి అంటే దీన్ని బాగా గుర్తుంచుకోండి, మర్చిపోకండి, మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి ఒక ఇన్నర్ మీనింగ్ అనమాట. దీని తర్వాత ఇంకో 2 మీనింగ్స్ వస్తాయి. అవి ఏమిటి అంటే తర్వాత ఉన్నటువంటి ఆయతులకి సంబంధించినటువంటిది. దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది. అలాగే ఏమిటంటే దాని తర్వాత రెండో ఆయత చూసినట్లయితే సో ఇప్పుడు వాక్య అనేటువంటి పదానికి అర్థమైంది కదా. వాక్య అనేటువంటి పదానికి సడన్గా మీద పడిపోయిన తర్వాత అలాగా నిలిచి ఉండిపోయేది. దాని తర్వాత తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని ఏదైతే ఉందో దాన్ని వాక్య అంటారనమాట. ఇంకా ఏమిటి అంటే అనివార్యమైనటువంటి సంఘటన. అంటే దానిలో ఎలాంటి డౌట్ ఏమీ లేదు అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఆ మీనింగ్ ఎక్కడి నుండి వస్తుందంటే రెండో ఆయత నుండి మొదటి ఆయతకు వస్తుంది అనమాట ఆ మీనింగ్. రెండో ఆయతలో ఏముంటుందంటే లైసా లీ వఖాతిహా కాజిబా. లైసా అంటే కాదు, లీ అంటే లీ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది కొరకు అని యూజ్ చేస్తారు. ఇక్కడ కొరకులో కూడా ఏమిటి అంటే కొరకు అంటే అది సంభవించడం కొరకు అని చెప్పేసి అర్థంలో తీసుకోండి. కొరకు ఇంకా ఏమిటంటే లీ అనేటువంటి పదానికి చాలా అర్థాలు ఉంటాయి. కానీ ఇక్కడ లీ అనేటువంటి పదం దేనికోసం యూజ్ చేశారంటే సమయం కోసం యూజ్ చేశారనమాట. అంటే సమయాన్ని సూచిస్తుందన్నమాట లీ అనేటువంటి అక్షరం. ఎలాగా అంటే ఖురాన్లో మామూలుగా చూసినట్లయితే అఖీము సలాత లీ దులూకి షంసి ఇదా గసకిల్ లైలి అంటారు. మీరు నమాజ్ని స్థాపించండి సూర్యోదయం ముందు అని చెప్పేసి లీ అనేటువంటి పదాన్ని అక్కడ యూజ్ చేస్తారు. అంటే ఆ సమయాన్ని సూచించడానికి లీ అనేటువంటి అక్షరాన్ని యూజ్ చేస్తారు అనమాట. ఇంకా ఏమిటంటే మూసా అలైహిస్సలాం వారిని అల్లా కొండపైకి రమ్మన్నప్పుడు ఏమిటి అంటే అక్కడ చెప్తానమాట లీ మీ ఖాతినా అని చెప్పేసి అక్షరం యూజ్ చేస్తానమాట. లీ మీ ఖాతినా అంటే నాతో కలవటానికి, నాతో మీటింగ్ సమయానికి అని చెప్పేసి లీ అనేటువంటి అక్షరం యూజ్ చేస్తారనమాట. లైసా లీ వఖాతిహా అనేటువంటి పదంలో అర్థం ఏంటంటే లైసా అంటే లేదు, లీ అంటే ఆ సమయంలో ఆ సమయానికి సంబంధించి లైసా లేదు, వఖాతిహా అంటే అది సంభవించడంలో. వఖ అంటే సడన్గా మీద పడిపోవడం, సంభవించడం. అది సంభవించేటువంటి సమయంలో కాజిబా అంటే ఏమిటి అంటే అసత్యము లేకపోతే డౌట్ ఏమీ లేదు అని చెప్పేసి అర్థం అనమాట. ఇక్కడ కాజిబా అనేటువంటి పదం ఏదైతే ఉందో అర్థమవుతుందా? చాలా ఎక్కువైపోతుందా? కాజిబా అనేటువంటి పదానికి మామూలు ఏమిటంటే కజిబ్ అనేటువంటి పదం మనకు తెలుసు కదా. కజబ్ అంటే ఏంటి? అబద్ధము. కానీ అబద్ధాన్ని అబద్ధం అని చెప్పేసి ఎందుకు అంటారు అంటే దాని మీనింగ్ రూట్ వర్డ్ మీనింగ్ ఎక్కడి నుండి వస్తుంది అంటే కాఫ్ జాల్ బే అనేటువంటి అక్షరాలు ఏదైతే ఉన్నాయో అసలు దానికి మీనింగ్ ఏమిటి అంటే ఆ రోజు కాలంలో ఎప్పుడైనా సరే బాగా
ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయి, టెంపరేచర్ బాగా పెరిగిపోయి, సాయంత్రం సమయానికి లేకపోతే రాత్రి సమయానికి టెంపరేచర్ అనేది సడన్‌గా కూల్ అవుతుందనుకోండి, కజిబతుల్ హుర్ అని చెప్పేసి అంటారనమాట. అంటే ఏమిటంటే హుర్ అంటే ఏమిటంటే వేడి, కజిబా అంటే ఏమిటంటే తగ్గింది. దాని యొక్క వేడి యొక్క తీవ్రత ఏదైతే ఉందో తీవ్రతను తగ్గడాన్ని ఏమంటారు అంటే కాజిబా అంటారనమాట. తీవ్రతను తగ్గటం ఒకటి. రెండోది ఏమిటి అంటే కంటి చూపు తగ్గుతుందనుకోండి, అంటే చూసేటువంటి శక్తి కోల్పోతున్నాడు అనుకోండి, అతను కూడా ఏమిటంటే నా కంటి చూపు తగ్గుతుంది, కజిబతుల్ ఐన్ అంటే నా యొక్క కంటి యొక్క చూపు చూసేటువంటి కజిబతుల్ బసర్ అంటే నా యొక్క కంటి చూపు తగ్గుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే ఏంటి అంటే ఏదైనా ఒక జంతువు బాగా నడిచి 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 అలసిపోయి ఆ నడకలో స్లోనెస్ వచ్చేసింది అనుకోండి, అంటే దూరం ప్రయాణం వెళ్తుంది, వెళ్తూ వెళ్తూ తన ప్రయాణంలో ఎనర్జీ అయిపోయి తగ్గిపోయింది అనుకోండి, దాన్ని ఏమిటంటే అది కజిబా అయిపోయింది, అంటే దాని యొక్క ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది అని చెప్పేసి చెప్తాను అనమాట. తీవ్రత తగ్గిపోయింది అనమాట. అంటే దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే కజిబ్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే దాని యొక్క తీవ్రత ఏదైతే ఉందో అది తగ్గిపోవటం అనమాట. తగ్గిపోవటం. ఇప్పుడు వీళ్ళు సత్యాన్ని అబద్ధం అని చెప్పేసి చెప్పారు, లేకపోతే సత్యాన్ని అబద్ధం అని చెప్పేసి చెప్పారు, లేకపోతే ఇది చెప్తారు కదా, అంటే ఏమిటి అంటే సత్యం యొక్క తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అర్థంలో వస్తుంది అనమాట. అంటే దాని యొక్క వాల్యూ ఏదైతే ఉందో వాల్యూని తగ్గిస్తున్నారు, లేకపోతే ఆ మాట ఏదైతే ఉందో ఆ మాట యొక్క ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నారు అనేటువంటి విషయంలో వస్తుందన్నమాట. దాని యొక్క ఏదైనా అడ్డు పెట్టి దాన్ని తగ్గించడం ఏదైతే ఉందో దాన్ని కజిబ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ లైసలి వకతిహా కాజిబా అంటే ఏమిటి అంటే ఆ సంఘటన సంభవించేటువంటి దశలో దాని తీవ్రతను ఎవరు తగ్గించలేరు. వాక్య అంటే ఏం చెప్పాం, సడన్గా దబి మనం కొట్టడం అని చెప్పేసాం కదా, ఆ కొట్టడాన్ని ఆ మీద పడిపోవడాన్ని ఏమిటి అంటే వాక్య అంటే సడన్గా మీద పడిపోవడానికి కూడా వస్తుంది అనమాట. ఆ పడిపోయేటువంటి తీవ్రతను ఎవడు తగ్గించలేడు. లైసలి వకాతిహా కాజిబా, ఆ తీవ్రతను ఎవడు కూడా ఆపలేడు, తగ్గించలేడు. అది ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఏమిటి అంటే అది వచ్చేసిన తర్వాత, వచ్చి మీద పడిపోయిన తర్వాత ఇదేదో అబద్ధం రా, లేకపోతే ఇదంతా కట్టు కదరా, లేకపోతే అన్ని వేస్ట్ మాటలు రా అని చెప్పేసి చెప్పేటువంటి ధైర్యం కూడా ఎవరికి ఉండదంట. దీన్ని అబద్ధం అని చెప్పేసి తప్పించేటువంటి వాడు కూడా ఎవరు ఉండటంట. అంటే ఈరోజు ఏదైనా ఒక విషయం చెప్తున్నాం అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక విషయం చూశారనుకోండి, దాన్ని ఏమంటారు, అదంతా ట్రాష్ రా అంటారు, అదంతా ఏమిటి బోగస్ వీడియో ఎఫెక్ట్స్ చేశారు, లేకపోతే నా మాటలు మార్చేశారు, లేకపోతే వీడియో ఎడిట్ చేశారు, ఏ వీడియో పెట్టారు అని చెప్పేసి అదంతా మ్యాజిక్ చేశారు అని చెప్పేసి ఏదేదో చెప్తారు. కానీ ఆ రోజు ఆ పడిపోయేటువంటి సంగతి చూసిన తర్వాత ఇంకా అరే అది అబద్ధం రా, అది సత్యం కాదురా అని చెప్పి చెప్పడానికి కూడా ఎవరికి ఆస్కారం ఉండదు అనమాట. లైసలి వకాతిహా కాసిబా, అది వచ్చేసిన తర్వాత దాన్ని ఏమిటంటే అసత్యం అని చెప్పేసి చెప్పేవాడు ఎవడు ఉండడు, దాని తీవ్రతను ఆపేటువంటి వాడు కూడా ఎవరు ఉండరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అది రెండవ మీనింగ్. సో అది వచ్చేసినప్పుడు ఏమిటి అంటే అందరికీ అర్థమైపోతుంది అనమాట, దాంట్లో ఇది లేదనమాట. సో అది వచ్చిన తర్వాత ఏం చేస్తుందంట, అది వస్తుంది కదా, ఆ వచ్చేటువంటిది వచ్చింది ఏం చేస్తుందంటే హాఫిజతున్ రాఫియా. హాఫిజతున్ అంటే ఏమిటి అంటే తక్కువ చేయటం. హాఫిజా ఏంటంటే ఖప్స్ కన్నా, లేకపోతే తను తగ్గించుకోవడం ఏదైతే ఉందో దాన్ని హాఫిజా అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. రాఫియా అంటే ఏమిటి అంటే పెంచడం. రాఫియా రఫా అని చెప్పి చెప్తాం కదా, రఫల్ ఎదైన్ అంటాం కదా, చేతుల్ని ఎత్తడాన్ని రఫల్ ఎదైన్ అంటాం. రఫుల్ ఎదైన్ అంటే రెండు చేతుల్ని, ఎదైన్ అంటే చేతులు, రఫా అంటే ఎత్తడం. సో అది ఆ రోజు ఏం చేస్తుంది అంటే కొంతదాన్ని తగ్గిస్తూ ఉంటుంది, కొంతమందిని పెంచుతూ ఉంటుంది, హెచ్చు తగ్గులు చేస్తూ ఉంటుంది అని చెప్పేసి అర్థం అనమాట. హెచ్చు తగ్గులు చేస్తుంది అని చెప్పేసి ఒక మీనింగ్. కొన్ని ఖురాన్లో ఏమిటంటే తారుమారు చేసేది అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, అంటే కొన్ని దాన్ని తగ్గిస్తూ ఉంటుంది, కొన్ని దాన్ని పెంచుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏమిటంటే ఖాఫిజా అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే ఏదైతే భూమి తక్కువలో ఉంటుందో, అంటే డిఫరెన్సింగ్గా లో లయింగ్లో ఉంటుందో, మనం సాగర మట్టానికన్నా తక్కువ లోతులో ఉన్నటువంటి దాన్ని ఏమిటంటే ఇది అంటాం కదా, డిప్రెసింగ్ ల్యాండ్ అని చెప్పేసి అంటారు అనమాట. అలాగే కొన్ని ప్రదేశాలు ఏమిటి అంటే సాగర మట్టానికన్నా, సముద్ర మట్టానికన్నా చాలా ఎత్తులో ఉంటాయి. సో అలాంటి దాన్ని ఏమిటంటే రాఫియా అని చెప్పి చెప్తాను అనమాట. సో ఆ రోజు ఏం జరుగుతుందంటే హాఫిజతున్ రాఫియా, తగ్గించేస్తూ ఉంటుంది, పెంచేస్తూ ఉంటుంది, తగ్గించేస్తూ ఉంటుంది, పెంచేస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తారు కదా. పైన కింద అయిపోతూ ఉంటుంది. రోలర్ కోస్టర్ అంటారు కదా, జెయింట్ వీల్లో కింద పైన వెళ్ళినట్టుగా, అలాగే హాఫిజతున్ రాఫియా అని అది ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఏమిటి అంటే ఇక్కడ ఎవరైతే తన ముందు తాను తగ్గించుకుంటూ ఉంటారో,
తమను తాము తగ్గించుకుంటూ ఉంటారు. ఇదే పదం ఎక్కడికి వస్తుంది అంటే వారు తమ తల్లిదండ్రుల కొరకు తమ యొక్క రెక్కల ఛాయను పెంచుతారు అని చెప్పేసి అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. వఫుజ్ జునాహక అని చెప్పేసి చెప్తారనమాట. బనీ ఇస్రాయల్లో అక్కడ చెప్తారనమాట. కారుణ్య ఛాయలను పెంచేవాళ్ళు అంటే తమను తాము తగ్గించుకొని ఇచ్చేసేటువంటి వాళ్ళు అని చెప్పి చెప్తారనమాట. సో అలా ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో తమను తాము హమ్ముల్గా ఉంటారో నెమ్మదిగా ఉంటారో అలాంటి వాళ్ళు అనమాట. రాఫియా అంటే ఏమిటి అంటే అలాంటివన్నీ పెంచుతూ ఉంటుంది అని చెప్పేసి అనమాట. ఇంకా ఏమిటంటే కాఫీజతుల్ రాఫియా అంటే ఏమిటంటే ఎవరైతే ఇక్కడ గర్వంగా ఉన్నారో వాళ్ళందరినీ తగ్గించేస్తూ ఉంటుంది. ఎవరైతే ఇక్కడ భయభక్తులు కలిగినటువంటి జీవితం గడిపి ఉంటారో వాళ్ళని పెంచేస్తూ ఉంటుంది అని చెప్పి అనమాట. ఇంకా ఏమిటంటే ఈ రాఫియా ఎలా ఉంటుంది అంటే సమయం పెరిగే కొద్దీ అంటే ఈ తీర్పు దినం యొక్క సమయం పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఎవరైతే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే భయభక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ఆనందం యొక్క స్కేల్ ఏమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే స్టార్టింగ్లో భయం, వీళ్ళకి భయం ఉంటుంది. స్టార్టింగ్లో ఏమైపోతుందో అని చెప్పేసి ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. కానీ అది టైం పాస్ అయ్యే కొద్దీ ఏమవుతూ ఉంటుంది, విశ్వాసులకు ఆ జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క సంతోషం యొక్క స్కేల్ లేకపోతే వాళ్ళ యొక్క జాయ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏమిటంటే పెరుగుతూ ఉంటుందన్నమాట. ఒకళ్ళకి తగ్గిస్తూ ఉంటుంది, రెండో వాళ్ళకి పెంచుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఈ ఆయతుల యొక్క క్లుప్తమైనటువంటి మీనింగ్. ఇన్షాల్లా దీని యొక్క మరింటి విషయాలు ఏమిటంటే వచ్చే వారం క్లాస్లో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి అల్లా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ను మరింత బాగా అర్థం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించగాక. ఆమీన్. వాఖిర్ దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మా రబ్బీ జిద్నీ ఇల్మా. అల్లాహుమ్మా రబ్బీ జిద్నీ ఇల్మా.